కొంతమందికి తెలియక పొందవలసిన మార్పు చెందరు, ఆచారాలు కోరుకుంటారు. నెత్తి మీద అయ్యగారు నెత్తి మీద చేపెట్టేస్తే మనకు ఆశీర్వాదం వచ్చేస్తుందేమో. ఎందుకు వస్తుంది? నువ్వు యోగ్యురాలు కాకపోతే. ఎందుకు వస్తుంది? నువ్వు యోగ్యుడు కాకపోతే. బ్రతుకు మారకుండా, వాక్యం చేత హృదయం శుద్ధి కాకుండా, నీలో ఒక పరివర్తన లేకుండా, నీలో ఒక పరిశుద్ధత కలగకుండా, నీలో ఒక ఆధ్యాత్మికమైన విలువ మీద చింతన లేకుండా, వాక్యపు ప్రక్షాళన నీలో క్రియ జరగకుండా ఊరకని నెత్తి మీద చేపెట్టించుకుని వెళ్ళిపోతే వచ్చేస్తుందా? ఓరే బాబు, అలాగా నెత్తి మీద చేపెట్టించుకుంటేనే ఆశీర్వాదం వచ్చే ప్రతి జీవ గ్రంథం ఎందుకండి బాబు? ఈ వాక్యం ఎందుకు? వాక్యం నిన్ను శుద్ధి చేస్తే, వాక్యం నిన్ను వెలిగిస్తే, వాక్యం నిన్ను బలపరిస్తే, వాక్యం నిన్ను సరిచేస్తే, ఆ సరి చేయబడిన మనస్సు ద్వారా కలిగే ఆ యోగ్యత, అర్హత నువ్వు అందుకుంటే ఆనాడు పలకబడిన దీవెన నీ నెత్తి మీద నిలుస్తుంది, నీ నివాసంలో ఉంటుంది. దాని దీవెన నువ్వు అనుభవించగలుగుతావు. హల్లెలూయా.